అవార్డ్ బాహుబలికి రావటం, ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా కంచె ఎంపిక కావటం, ఊపిరి మూవీకి అంతర్జాతీయ ప్రశంసలు, ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఫుల్ జోష్ లో ఉంది. ఓ తెలుగు చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావటం కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయల కలెక్షన్స్ తో దుమ్ము రేపింది. హాలీవుడ్ తరహా మేకింగ్ కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. చిన్న పోరగాడ దగ్గర నుంచి అందరిలోనూ బాహుబలి మానియా క్రియేట్ అయింది. పీఎం మోడీ సైతం ప్రశంసలు కురిపించారు. అంతేనా, బాహుబలి టీం దేశ రాజధానిలో కేంద్ర మంత్రులందరినీ కలిసింది. ఈ క్రమంలోనే జాతీయ గుర్తింపు బాగా వచ్చింది. నేషనల్ అవార్డ్ రేస్ లో బాహుబలి ఉన్నప్పుడు దాదాపు ఖాయమనుకున్నారు. అధికారికంగా ప్రకటించిన తర్వాత రాజమౌళి, ప్రభాస్ కు అభినందనలు వెల్లువెత్తాయి. ఇక రెండో ప్రపంచ యుద్ధం క్రమంలో తెరకెక్కిన కంచె మూవీ కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఆ చిత్రం డైరెక్టర్ క్రిష్, హీరో వరుణ్ తేజ్ కు కూడా ప్రశంసలు వెల్లువెత్తాయి. 3 రోజులుగా ఇండస్ట్రీలో ఊపిరి మూవీపై తీవ్ర చర్చ జరుగుతోంది. విమర్శకుల ప్రశంసలతో హోరెత్తుతోంది. బాహుబలి స్థాయిలో ఊపిరి ఉందంటూ ఒక్కటే హంగామా జరుగుతోంది. ఈ క్రమంలోనే బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావటంతో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఇదే జోష్ లో మరిన్ని అద్భుత మూవీస్ రావాలని కోరుకుంటోంది.